రైట్ నౌ మన పెట్రోల్ కార్లో డీజిల్ అయితే ఉంది. సో అందుకు ఏమైందంటే బండి అయిపోయింది. సో రైట్ నౌ వీఆర్ ఇన్ ద టోయింగ్ ట్రక్. సో రైట్ నౌ మనం లగ్జంబర్గ్లో ఉన్నాం అనమాట. సో లగ్జంబర్గ్లో ఏమైందంటే మేము యాక్చువల్లీ కార్ రెంట్ తీసుకున్నాం. సో కార్ రెంట్ అనేది హెర్ట్జ్ అనే కంపెనీ నుంచి తీసుకున్నాం అన్నమాట. సో ఇదే ఆ కార్. సో ఈ కార్లో పోయాల్సింది పెట్రోల్, బట్ మా ఫ్రెండ్స్కి కొంచెం తెలియక సో పెట్రోల్ బదులు డీజిల్ వేసారనమాట. సో దానివల్ల ఏమైంది మీకు తెలిసిందే కదా, పెట్రోల్ బండిలో డీజిల్ వేస్తే ఓకే పర్లేదు కానీ రన్ అవ్వదు. బట్ ముందైతే ఆగిపోద్ది, బట్ లేటర్ డీజిల్ ట్యాంక్ క్లీన్ చేశాక మళ్ళీ పెట్రోల్ వేస్తే మామూలు రన్ అయిపోద్ది అనమాట. బట్ డీజిల్ కార్ అలా కాదు. సో వాట్ ఎవర్ ద కేస్ ఇట్ మేబీ, రైట్ నౌ మన పెట్రోల్ కార్లో డీజిల్ అయితే ఉంది. సో అందుకు ఏమైందంటే బండి అయిపోయింది. సో మనం ఇప్పుడు బండి అయిపోతే ఏం చేయాలంటే, ఫస్ట్ బండి ఇలా హజార్డ్ లైట్స్ ఆన్ చేసి, అలానే ఈ రోడ్డు వెనకాల ఒక 15 నుంచి 30 మీటర్స్ డిస్టెన్స్లో ఈ హజార్డ్ లైట్ అనేది పెట్టాలన్నమాట. సో మనం ఇప్పుడు రోడ్డు మధ్యలో ఆగిపోద్ది కదా మన కారు, ఎప్పుడు మనం ఏమి చెప్పేసి ఆగదు కదా. సో ఆ దూరంలో 30 మీటర్స్ అట్లీస్ట్ డిస్టెన్స్లో అది పెడితే అప్పుడు ఎవరైనా చూసిన వాళ్ళు మనల్ని ఓకే వీళ్ళు ఏదో ప్రాబ్లం ఉన్నారు కదా అని చెప్పి ఆగుతారు. సో ఇది మనం చేయాల్సిందే ఫస్ట్ మాన్యూవర్ వెన్ యువర్ కార్ హ్యాస్ బ్రోక్ డౌన్ ఇన్ అబ్రాడ్ ఆర్ ఎనీవేర్, ఇండియాలో అయినా సరే ఎక్కడైనా సరే మనకు సంబంధం లేకుండా ఫస్ట్ హజార్డ్ లైట్స్ ఆన్ చేసి రోడ్డు పక్కకు వచ్చేసి వెంటనే అక్కడ సైన్ పెట్టేసేయాలి అనమాట 15 నుంచి 30 మీటర్స్ డిస్టెన్స్లో. అప్పుడు ఏదైనా చేయొచ్చు మనం, టైర్ మార్చుకుంటావా లేకపోతే తింటావా లేకపోతే ఏం చేస్తావా నీ ఇష్టం ఇంకా. సో అది మెయిన్ బేసిక్ కాన్సెప్ట్. సో మేము ఇప్పుడు ఏం చేసామంటే, మనకి ఇక్కడ రోడ్డు మీద అయిపోయింది కాబట్టి మేము వెంటనే మా అసిస్టెంట్స్కి ఫోన్ చేసాం. మా కార్కి మేము రెంటల్ కార్ కాబట్టి, రెంటల్ కార్ అనేది ఒక కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీకి అసిస్టెన్స్ ఉంటుంది అనమాట. 24/7 అసిస్టెన్స్ ఉంటుంది. సో అసిస్టెంట్స్కి మనం ఫోన్ చేసి దాని గురించి చెప్పాలన్నమాట, ఇది మా ప్రాబ్లం. అప్పుడు వాళ్ళు ఏదో హెల్ప్ చేయడానికి ఏదో ఒకటి చేస్తారు. మేబీ దే విల్ చార్జ్ సంథింగ్, బట్ ఏదో ఒకటి అయితే హెల్ప్ చేయడానికి అయితే వస్తారు. ఎందుకంటే మనం ఇప్పుడనే కాదు ఎక్కడనే కాదు, మనమే అడవిలో ఉన్నా సరే ఎక్కడున్నా సరే మనం ఈ కార్తో ఎక్కడికి వెళ్ళినా సరే ఆ కార్ కోసం వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. సో అది కాన్స్టెంట్ మనం చేయాల్సిన పని. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ లగ్జంబర్గ్లో ఫుల్ చలిగా ఉంది, -2 degreesలో ఉంది. అండ్ చేతులు కూడా గట్టగట్టేస్తున్నాయి. అండ్ మైక్ పట్టుకోవడానికి అవ్వదు కాబట్టి చేతులు గ్లౌస్ తీసేసా. బట్ ఇది సిచ్యువేషన్. సో అసిస్టెన్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక టోయింగ్ ట్రక్ వెళ్ళింది, బట్ అది మా కోసం వచ్చిందా లేకపోతే ఇంకెవరి కోసం వెళ్ళిందో మాకు తెలీదు. బట్ ప్రజెంట్ అయితే మేము వెయిట్ చేస్తూనే ఉన్నాం. ఇంకా ఆల్మోస్ట్ ఒక 1 hour అయింది. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్ లేటర్. 2 hours later. ఆల్మోస్ట్ 2 hours అవుతుంది కానీ ఇంకా అసిస్టెన్స్ ఏం రాలే. చలి పెరుగుతుంది, టైం అయిపోతుంది కానీ మాకైతే ఇంకేం అసిస్టెన్స్ రాలే. సో వీఆర్ స్టిల్ వెయిటింగ్ ఎట్ ద కార్. కార్ లైట్లు అలా వెలుగుతూనే ఉన్నాయి, ఇక్కడ హజార్డ్ లైట్ అలానే ఉంది, బట్ అయితే అసిస్టెన్స్ అయితే ఇంక రాలేదు. బట్ ఇప్పుడే వాళ్ళైతే ఫోన్ చేశారు, 1 minute అన్నారు. బట్ ఆ 1 minute అంటే వీళ్ళ భాషలో 10 minutes 15 minutes లేదా 1 hour అనేది తర్వాత అర్థమవుద్ది. సో వీఆర్ స్టిల్ వెయిటింగ్, లెట్స్ హోప్. ఇప్పుడే అసిస్టెన్స్ వచ్చింది, కార్ లాక్కొని వెళ్తారు, చూద్దాం ఏం చేస్తారో. తర్వాత మేము ఏం చేయాలి, మా కారు వేరేది ఇస్తారా లేదా అనేది తర్వాత తెలుసుకుందాం. ప్రజెంట్గా అయితే లెట్స్ టో ద కార్. So right now we are in the towing truck. Let's see what happens. మమ్మల్ని అక్కడ నుంచి స్పాట్ నుంచి తీసుకొచ్చి ఎయిర్పోర్ట్లోకి తీసుకెళ్తున్నారు, ఎందుకంటే ఇలాంటి సర్వీస్ అని ఎయిర్పోర్ట్లో ఉంటాయి అనమాట. సో మేము అక్కడికి వెళ్ళి ఇప్పుడు కొత్త కారు క్లెయిమ్ చేసుకోవాలి, అది ఇస్తే మేము మళ్ళీ బయట వెళ్ళిపోవచ్చు.
అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర హడావుడిగా ఉందని చెప్పి వీడియో తీలే, బట్ మాకైతే కొత్తగా కార్ ఇచ్చారన్నమాట మళ్ళీ. సో ఆ కార్ ఏంటంటే టొయోటా యారిస్, బట్ ఇట్స్ ఆటోమేటిక్. కానీ చూపిస్తాను కార్ చూడండి. సిన్స్ వీ పెయిడ్ అవర్ డిపాజిట్ అండ్ ద ఇన్సూరెన్స్, దే గేవ్ us a new car. This is the new car. It's automatic, but still we have to pay the money because we have spoiled the car for now. So but whatever, for now we are safe. One eternity later. ఆఫ్టర్ 9 days ట్రిప్ అయితే అయిపోయింది. కానీ మేము ఒక 1 week వరకు వెయిట్ చేస్తున్నాం. అసలు మా రిజల్ట్ ఏంటి, ఇప్పుడు మాకు ఈ కార్ వాడు ఎంత బిల్ వేస్తాడో అక్కడేమో చెప్పారు 1200 అని. 1200 యూరోలు అంటే ఆల్మోస్ట్ 1 lakh రూపీస్ అనమాట. సో అంత ఉంటే మేము ఎలా పే చేస్తాం, ఇప్పుడు మేము స్టూడెంట్స్ కదా అని చెప్పి మేము వాళ్ళు తెగ కంగారు పడ్డాం అనమాట. కానీ లక్కీగా ఏమైందంటే మేము ఇన్సూరెన్స్ తీసుకున్నాం అనమాట కార్ తీసుకునేటప్పుడు. సో అది ఫుల్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇన్సూరెన్స్ అనమాట. సో దానివల్ల ఇలాంటి మిస్టేక్స్ జరిగినప్పుడు మనకి సేవ్ చేసింది. అలానే 200 euros డిపాజిట్ కట్టామన్నమాట. ప్రతి కార్ తీసుకునేటప్పుడు మనం డిపాజిట్ అనేది పే చేయాలి. మన ఇండియాలోనే సరే అదే జరుగుతుంది. సో 200 euros అంటే ఆల్మోస్ట్ ఒక 18,000 to 19,000 అనుకోండి INR. సో అది మేము పే చేసాము, అది కూడా మాకు రిటర్న్ వచ్చేసింది. అలానే ఎటువంటి బిల్స్ కూడా మాకైతే ఇప్పటివరకు పడలేదు. హోప్ఫుల్లీ దే వోంట్ ఛార్జెస్ ఎనీమోర్. సో అది మేమైతే లక్కీగా సేఫ్ సైడ్కి వచ్చేసాం. బట్ ఇన్ కేస్ ఇఫ్ దెర్ వాజ్ ఎనీ ఇష్యూ ఆర్ ఎనీ హ్యూజ్ ప్రాబ్లమ్, డెఫినెట్లీ దే ఆర్ గోనా ఛార్జ్. బట్ ఇప్పటికైతే మేము సేవ్ అయ్యాం హోప్ఫుల్లీ, అదనమాట. సో మీరు ఎప్పుడైనా కార్ తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. పెట్రోల్ ఆర్ డీజిల్ అని చెప్పి 10 సార్లు చెక్ చేసుకొని క్లియర్గా కొట్టించండి. ఎందుకంటే యూరోప్లో మనకు భాష రాదు కాబట్టి వచ్చినా సరే మనం వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవ్వకపోవచ్చు. సో చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ప్రతిదీ డబ్బులతో కూడుకున్నదే యూరోప్ అంటే. సో టేక్ కేర్. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో. And thank you for watching. Ciao, peace and Jai Hind.